భరద్వాజుని యొక్క కుమారుడు ద్రోణుడై పుట్టాడు. ఆయన బృహస్పతి దేవగురు. ఆయనకు కృపినిచ్చి వివాహం చేశారు. ఎవరు? శంతను మహారాజే. వివాహం తర్వాత అశ్వత్థామ పుట్టాడు. వాడికో దిక్కుమాలను కథగట్టారు మా వాళ్ళు. భారతం మీద ఎన్ని ఉపకథలో అన్నీ కాకమ్మ కథలే. గుర్రానికి పుట్టాడు కనుక అశ్వత్థామ అన్నారు. నాకు సందేహం వచ్చింది. మా వాళ్ళల్లో యనమండ్ర వారని ఉన్నారు కొంతమంది. వాళ్ళంతా మండ్రగప్పకు పుట్టారా అని నాకు అనుమానం. యనమండ్ర అంటే మండ్రగప్ప అయితే, అశ్వత్థామ అయితే అశ్వానికి పుట్టాడనొచ్చు. అది కాదు అర్థం. పుట్టగానే పిల్లవాడు అరిచాడు. ఆ అరుపు ఎలా ఉంది? అశ్వస్యేవ థామ యస్య సజేవ అశ్వత్థామ. గుర్రం సకిలించినట్టుగా ఉందిట వాడు అరిస్తే. వాళ్ళ నాన్నగారు విన్నాడు వరండాలో, వీడు అశ్వత్థామరా అన్నాడు. అంతే. వాళ్లకు పేర్లు, నక్షత్రమే, సంవత్సరం, నామం ఇవేం లేవు వాళ్ళకి. అశ్వత్థామ అన్నాడు. అటువంటి అశ్వత్థామ శస్త్రాస్త్ర పండితుడు అయినాడు. ఇవాటికి ఉన్నాడు మహానుభావుడు. మహాయోగిగా గుజరాత్ ప్రాంత గిర్నార్ పర్వత అరణ్య ప్రాంతంలో ఒక భిల్ల రూపంలో దర్శనమిచ్చారు. నిన్న మొన్న వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు. ఏమయ్యా ఇటు పోతావు, భయంకర అరణ్యం, ఇటు పోతావే, ఇటు పొమ్మన్నారు. మీరు అశ్వత్థామ కాదా అన్నారు. అవునులే, ఇట్లా తిరుగుతూ ఉంటానన్నాడు. ఆ వాసుదేవానంద సరస్వతి స్వామివారు మా అమరావతి వచ్చి, నా స్వగ్రామం అమరావతి వచ్చి మా ఇంటి ముందు నిల్చున్నారట. మా తాతగారు వెళ్ళి పాదాల మీద పడితే మాండూక్యోపనిషత్తు రహస్య వేదాంత శాస్త్రమంతా 3 నెలలు అమరావతి గాలిగోపురంలో కూర్చొని వారు పాఠం చెప్పారు. పాఠం చెబుతూ ఉండగా ఉన్నవారు మా పెత్తండ్రి గారు ఇప్పుడు ఉన్నారు మల్కాజిగిరిలో. ఇదేం కాకమ్మ కథలు కావు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసిందే అశ్వత్థామతో మాట్లాడాలి. మహానుభావులు ఎప్పుడూ ఉంటారు. అటువంటి అశ్వత్థామతో ఈయనకు స్కూల్లో క్లాస్మేట్ ఉండేవాడు ద్రుపద మహారాజు, యజ్ఞసేనుడి కొడుకు. వాడికి పాఠాలు రాకపోతే మొద్దబ్బాయి ఈయన చెప్పేవాడు. వాడన్నాడు, ఏనాడో నాకు పట్టాభిషేకం అవుతుంది, అప్పుడు నీది నాది రాజ్యం అన్నాడు. ఈ పిచ్చి బ్రాహ్మణుడు నమ్ముకొని ఈ పిల్లవాడు పాపం ఆవు పాలు లేవు, అంతా ప్రతిగ్రహం చేశారు. ఈయన ప్రతిగ్రహం చెయ్యలేదు. ఆవు పాలు లేవు, పిండి కలిపి పాలు. ఆనాడు కూడా ఉందన్నమాట పిండి పాలు. ఈనాడు నాగరికత పెరిగి మనకు పౌడర్తో పాలు తాగుతున్నాం. ఆనాడు ఎప్పుడో తాగారు వాళ్ళు అరణ్యంలో ఋషులు. ఇది భరించలేక ద్రుపదుడి దగ్గరికి వచ్చాడు. మీ స్నేహితుట్ట మహానుభావుడు ఎవరో బ్రాహ్మడు వచ్చాడన్నాడు. స్నేహితుడా? నల్లగా బక్క చిక్కిన ఈ ముసలి బ్రాహ్మడు, దరిద్రుడు, సంపత్తు కలవాడికి సంపత్తు లేనివాడికి స్నేహం ఏమిటన్నాడు. శూరుడికి భీరుడికి స్నేహం ఏమిటన్నాడు. ఎప్పుడో ఆనాడంటావు నా పనుంది, అవసరం ఉంది, నీతో స్నేహం చేశా. కావాలంటే ఒక పూట సామానిస్తా, వండుకో, తిను పొమ్మన్నాడు. ఎంత అవమానం, ఎంత తృణీకరణం. వీడికి బుద్ధి చెప్పి తీరాలనుకున్నాడు ద్రోణుడు. నేను బుద్ధి చెప్పడం కాదు, మా శిష్యుల ద్వారా చెప్పాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది అని హస్తినాపురం వచ్చాడు.